Hi friends, hello, welcome to Model Ideas. You are watching Models Radhindra Bunda YouTube channel. Friends, ఈ వీడియోలో చేసి నేను 42 డేస్ ట్రైనింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోచింగ్ కొరకు 2024 42 డేస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఆ ట్రైనింగ్కి అప్లై చేయడం ఎలా, అప్లై చేసే పద్ధతులు ఏంటి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ రిజల్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ సీట్ రావచ్చు, అసలు మీరు ఏ జిల్లాలో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, అప్లోడ్ చేసే అప్లికేషన్ ఫామ్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ తర్వాత గెస్టెడ్ సంతకాలు ఎక్కడెక్కడ పెట్టించాలి, తర్వాత ఆన్లైన్లో అప్లై చేయొచ్చా, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసేటప్పుడు మనకి ఏమేమి సర్టిఫికేట్లు ఉండాలి, క్యాండిడేట్ కంపల్సరీగా వెళ్ళాలా, 42 డేస్ ట్రైనింగ్ కంపల్సరీ చేయాలా, చేయకపోయినా సర్టిఫికేట్ వస్తుందా, ఈ ట్రైనింగ్కి ఒకవేళ వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇట్లా మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందుగా అయితే మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీరు అడిగే క్వశ్చన్స్ మాకు కనబడేటట్టు మా ఛానల్లో సెట్టింగ్స్ ఉంటాయి. కాబట్టి ఛానల్లో మీరు సబ్స్క్రైబర్ అయితే అప్పుడు మాత్రమే మీ ప్రశ్నలకు చదివి సమాధానాన్ని ఇవ్వబడతాయి. ఓకేనా? సో ముందుగా వచ్చేసి టీటీసీ అంటే టెక్నికల్ టీచర్ కోర్సుకు సంబంధించి 2024 రిజల్ట్ ఏప్రిల్ 22వ తేదీ ఈరోజు రిజల్ట్ విడుదలైనాయి. ఇందులో మీరు రిజల్ట్ చూసుకోవచ్చు. కింద లింకులు ఉన్నాయి, లింక్ ద్వారా మీరు డిస్క్రిప్షన్ ద్వారా రావచ్చు. రిజల్ట్లో వచ్చేసి ముందు ఇక్కడికి వచ్చేసి రోల్ నెంబర్ మీరు ఎంటర్ చేసి ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు రిజల్ట్ మెమో వస్తుంది. ఓకేనా? ఈ రిజల్ట్ మెమోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 4 కాపీలు ప్రింట్ చేయించుకోవాలి. 4 గుర్తుపెట్టుకోండి. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ ఏ జిల్లాకైతే ఇంతకుముందు రాశారో ఆ జిల్లాకి ఈ యొక్క మెమో కూడా మళ్ళీ వస్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు మెమో తీసుకోవాలి. అంటే ఒక మెమో లాగా వస్తుంది, తర్వాత వస్తుంది. ఇప్పుడు సరే సార్ రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు నాకు ఎన్ని మార్కులు, మీరు మొన్న ఎగ్జామ్ రాసింది ఎన్ని మార్కులు అంటే మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ వచ్చేసి 200 మార్కులు. ఈ 200 మార్కులకి ఎన్ని మార్కులతో సీట్ వస్తుంది అంటే ముఖ్యంగా మనకు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. మనం ఇవి ముందు చదువుకోవాలి. ఎందుకంటే ఇది చదివితే యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే పోయిన సంవత్సరానికి ఇప్పటికీ కొన్ని రూల్స్ వస్తే వీళ్ళు చేంజ్ చేశారు. సో ముందుగా ఈరోజు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ 2024 ఏప్రిల్ 22 నాడు ఇచ్చిన దీని ప్రకారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ కావడానికి ప్రజెంట్ మనకు వచ్చి హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ అండ్ కరీంనగర్ ఇక్కడ మాత్రమే కోచింగ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. దయచేసి సార్ ఖమ్మంలో లేదా, ఆదిలాబాద్లో లేదా ఇలాంటివి అడగండి. స్కిప్ చేయకుండా ఓపిక చూడండి. ఇవి తప్ప ఎక్కడ లేవు. అయిపోయింది. దీని నుంచి మళ్ళీ క్వశ్చన్ అడగదు. దయచేసి సబ్స్క్రైబర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా క్లియర్గా హైదరాబాద్, హన్మకొండ అంటే వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఆ తర్వాత కరీంనగర్. తర్వాత మీకు ఇంకొక డౌట్, సార్ నాకు ఆదిలాబాద్లో ఎక్కడ తీసుకోవాలి? గుర్తుపెట్టుకోండి, మీది సొంత జిల్లా అయినా కాకపోయినా, అంటే మీది ఆ జిల్లా అయినా కాకపోయినా మీరు ఎక్కడి వాళ్ళైనా ఎక్కడైనా కోచింగ్ తీసుకోవచ్చు. దీనికి భవిష్యత్తులో మీ ఉద్యోగాల పరంగా ఎలాంటి ఇబ్బంది కాదు. నేను మోడల్ ఐడియాస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఫేక్ న్యూస్ పెట్టను. ఓకేనా? నేను అట్లాంటివి కాదు. కాబట్టి నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, మీరు ఎక్కడైనా చేయొచ్చు. సో ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లో మీకు ఇష్టం వచ్చినటువంటి ఏరియాలో మీరు చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో చేసుకోవచ్చు. అయ్యో సార్ నాకు ఆదిలాబాద్, సార్ ఆదిలాబాద్ వాళ్ళు ఆదిలాబాదు, హైదరాబాద్ ఇక్కడ కనిపించే ఏ జిల్లాలో అయినా కానీ మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే నెంబర్ 1, ఇప్పుడు ఈ కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మే 1కి స్టార్ట్ అయ్యి ఓకేనా జూన్ 13కి అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ స్కూల్ హాలిడేస్ ఉన్న సమయంలో మీకు అయిపోతుంది. ఈ 42 డేస్ ట్రైనింగ్లో మీకు కంప్లీట్గా సమ్మర్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందుకి ఇప్పుడు కొన్ని రూల్స్ మారినాయి చెప్తా. ఒకటి ఏంటంటే 18 ఇయర్స్ పూర్తి చేసి ఉన్నారని అప్పుడైనా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమాడి చేశారంటే 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇచ్చాడు. ఇంతకుముందు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. ఇప్పుడు మాత్రం 42 ఇయర్స్ లోపు ఉండాలని చెప్తున్నాడు. ఇది ఒకటి. రెండోది, ఇంతకుముందు 8th క్లాస్ పాస్ అయినా పర్లేదు రండి అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే 10th కంపల్సరీ ఉండాలని నిబంధన ఉన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చిన అట్లా ఇంతకుముందు ఇవేవి లేకపోతున్నాయి. కాబట్టి ఇది ఒక అడిషనల్గా వచ్చినటువంటి వర్క్ ఇచ్చారు రూల్స్ రెగ్యులేషన్స్. ఓకేనా? తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ కోచింగ్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ టీసీసీ రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా కూడా వీళ్ళు ఐటీఐ రికగ్నైజ్డ్ వాళ్ళు కూడా డైరెక్ట్గా రావచ్చు. ట్రైనింగ్ ఉన్న వాళ్ళు అక్కడ ఉంది. ఒకవేళ మీరు టీసీసీ ఎగ్జామ్ రాసి వచ్చిన ఓకే, డైరెక్ట్గా వచ్చినా కానీ మీకు ట్రైనింగ్ అక్కడ ఉంది. తర్వాత ఎస్బీ టెట్
సో ఎస్బీ టెట్ అంటే ఏవైతే ఇప్పుడు మనకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందో డిప్లొమా, వీళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని దాన్ని పూర్తిగా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసి దాన్ని ఎక్కడ ఇవ్వాలనేది నేను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను. అయితే ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి ట్రైనింగ్కి రావాలంటే మాత్రం వాళ్ళు హైదరాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని నిబంధన ఉన్నది. సో వాళ్ళకి అంత తొందరగా పర్మిషన్ రాదు, ఇచ్చుడిస్తారు, ఇవ్వరని కాదు, కానీ కాకపోతే పర్మిషన్ అకౌంట్ తెచ్చుకోవాలని ఉంది. సో ఆన్లైన్లో అప్లై చేయడం అనేది ఈ నెల 30 లాస్ట్ డేట్. 30 లోపు మీరు సెంటర్కి ఎట్లా వెళ్ళాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా డిస్క్రిప్షన్లో కింద నేను మీకు దీని లింక్ పెడతాను, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఉంటుంది. లేదంటే నేను కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు నాతో ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు. నేను కూడా అక్కడ మీకు సహాయం నాకు తోచుంటుంది, ఓన్లీ సబ్స్క్రైబర్లకి అది కూడా. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ మీకు డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ ఏ జిల్లాలో అయినా రాయండి. మీరు కోచింగ్ ఏ జిల్లాలో అయినా తీసుకోవచ్చు. ఎగ్జామ్ రాసిన జిల్లాకే కోచింగ్ తీసుకోవాలనేది లేదు. ఇది ఫస్ట్ రూల్, ఫస్ట్ డౌట్. మీ డౌట్ క్లారిఫై చేస్తాను. కోచింగ్ ఎక్కడైనా తీసుకోవచ్చా? ఎస్, 42 days ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకోవచ్చు. నెక్స్ట్, సార్ మరి సీట్ వస్తుందా? ఇప్పుడు అదే విషయం చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క జిల్లాకి, అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ని జిల్లాలలో ఉన్నాయి అంటే హైదరాబాద్, హన్మకొండ, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, కేవలం 5 సెంటర్లో మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కొక్క సెంటర్లో ఒక 200 మంది 250 మంది కంటే ఎక్కువ తీసుకోరు, అంతకంటే హైయెస్ట్ ఉంటుంది. కానీ ఈ మధ్య ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి చాలామందికి తెలిసి వీళ్ళు అప్లై చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 200 మార్కులకి మీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అప్లై చేసేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇంతకుముందు 140, 150 మీద ఉన్న వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ఎవరికి పడితే వాళ్ళకి రావండి. ఈ ఎగ్జామ్ పాస్ అయినంత మాత్రాన సీటు రాదు, గుర్తుపెట్టుకోండి. అందరికీ సీట్ రాదు, కొద్దిమందికే సీట్లు ఇస్తారు. అయితే ఈ లోయర్ గ్రేడ్ పాస్ అయినంత మాత్రాన మీరు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కూడా కాదు. ఇప్పుడు మీరు ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యారు, దీంట్లో 120 మార్కులకి మీకు ఎన్నో కొన్నో వచ్చినాయి అంతే. అంత మాత్రాన మీకు ఏదో ఉద్యోగానికి అర్హత అయితే కాదు. 42 days ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్ 42 days అయిన తర్వాత ఇక్కడ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ సెప్టెంబర్, అక్టోబర్లో వస్తాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా 4 పేపర్లు, థియరీ పేపర్ ఉంటుంది. అంటే 42 days ట్రైనింగ్లో 42 రోజులలో 4 రికార్డులు రాయాలి. యాన్యువల్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. జూన్ 13కు కోచింగ్ అయిపోతుంది. కోచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు యాన్యువల్ ఎగ్జామ్స్ అనేటివి సెప్టెంబర్, అక్టోబర్లో రాయాలి. ఆ 4 పేపర్లు కూడా పాస్ కావాలి. అందులో 50% రిజల్ట్ వచ్చి ఆ మెమో వస్తే అప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు. ఇది క్లారిటీ, క్లియర్. ఓకేనా. ఇది ముందుగా అర్థం చేసుకోండి. ఓకేనా. ఇకపోతే ఇప్పుడు మీకు అప్లై చేసుకునేటప్పుడు, సార్ మాది కరీంనగర్ కానీ మేము హైదరాబాద్లో ఉంటున్నాను, నేను మా హస్బెండ్తో ఇట్లా కలిసి ఉంటున్నాను, ఇప్పుడు నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకోవాలా, కరీంనగర్లో తీసుకోవాలా, మీ ఇష్టం. కాకపోతే మీరు ఏం చేయండి అంటే ఇట్లాంటి వాళ్ళు 2 సెంటర్లకు అప్లై చేసుకోండి. ఇటు కరీంనగర్కి అప్లై చేసుకోండి, అటు హైదరాబాద్ కూడా అప్లై చేసుకోండి. 2 కూడా అప్లై చేసుకోవచ్చు, మీకు ఏమి ఇబ్బంది కాదు. దీనివల్ల లాభం ఏంటి అని అంటే, ఒకవేళ ఇప్పుడు మీరు ఎగ్జామ్ అప్లై చేశారండి, చేసిన తర్వాత మీకు వచ్చేసి మార్కులు మీకు ఒక 140 మార్క్స్ వచ్చాయి. ఈ మార్కులకి హైదరాబాద్లో సీట్ రాకపోవచ్చు, కానీ కరీంనగర్లో సీట్ రావచ్చు. ఇప్పుడు మీరు కరీంనగర్లో పూర్తి చేసుకుంటే 40 రోజుల్లో చూస్తున్నా కానీ గడిచిపోతాయి. ఇప్పుడు మీకు ఒక స్కోప్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీరు అప్లై చేసి హైదరాబాద్లో సీట్ రాదు అనుకుని అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ 1 year గ్యాప్ ఉండాల్సింది. అట్లా మీరు తెలంగాణలో ఉన్న 5 సెంటర్లను కూడా అప్లై చేస్తారు. ఇప్పుడు అప్లై చేసే పద్ధతి చెప్తాను. ముందుగా ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి ముందు మీరు అప్లై అంటే ఏముంటుంది, మీ యొక్క ఫొటోస్ 8 ఫొటోస్ వెంట తెచ్చుకోండి. వచ్చేటప్పుడు మీ ఇంటి దగ్గర ఉండి తెచ్చుకోవాల్సినవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 1 ఫొటోసు, 2ది మీ యొక్క ఆధార్ కార్డు, 3ది ఎగ్జామ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఫాము, 4ది హాల్ టికెట్, ఈ యొక్క కోర్సు యొక్క హాల్ టికెట్, అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు హాల్ టికెట్. ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత మీకు మెమో వచ్చింది కదా, ఈ యొక్క ఆన్లైన్ మెమో ఇది. దీంతోపాటు మీ యొక్క రేషన్ కార్డు ఉంటే అది
తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు ఎన్ని ఉంటాయని, డిగ్రీ ఉంటేనేమో డిగ్రీ వరకు సర్టిఫికేట్లు, ఇంటర్ వరకే ఉంటాయి ఇంటర్ సర్టిఫికేట్లు, 10th వరకు ఉంటే 10th, పీజీ ఉంటే పీజీ అని మీ ఇష్టం, మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు. అవి మీ యొక్క సర్టిఫికేట్లు. ఐటీఐ కానీ మిగతా మీరు ఏమన్నా చేసి ఉంటే అది. మీరు ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసి పాస్ అయినా పోయిన సంవత్సరం కూడా మీరు ఈ టీటీసీ రాసి అప్పుడు మీకు కొంతమంది ఆడవాళ్ళు, ఎందుకంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఇలాంటి ఉన్నవాళ్ళు రాకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కోచింగ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు, మీకు ఏమి ఇబ్బంది లేదు. ఒక్కొక్క హయ్యర్ లోయర్ 2 అయిపోయిన తర్వాత కూడా కోచింగ్ తీసుకోవచ్చు. అప్పుడు మీరు మీ యొక్క హయ్యర్ అయితే హయ్యర్, లోయర్ అయితే లోయర్ ఆ యొక్క సర్టిఫికెట్లు ఒక్కొక్క దాన్ని ఓవరాల్గా ఈ అప్లికేషన్ ఫామ్తో సహా ఒక్కొక్క దాన్ని 4 జిరాక్స్లు చేయించండి. 4 జిరాక్స్లు చేయించిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టి దీని వెనకాల వాటన్నిటిని సెట్ చేయండి. సెట్ చేసి ఇప్పుడు ఈ ట్రైనింగ్ సెంటర్ మీరు కరీంనగర్ అనుకుంటే కరీంనగర్, వరంగల్ అనుకుంటే వరంగల్, ఎక్కడైతే అక్కడ మీరు మీ యొక్క డిఈఓ ఆఫీస్కి వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, డిఈఓ ఆఫీస్కి వెళ్ళాలి. కొత్త జిల్లా అయితే కలెక్టర్ ఆఫీసులలోనే, ఇవన్నీ పాత జిల్లాలు కాబట్టి పాత కలెక్టర్ ఆఫీసులలోనే డిఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్ ట్రైనింగ్ టీటీసీకి నేను అప్లై చేయడానికి వచ్చానని మీరు చెప్తే వాళ్ళు మీ అప్లికేషన్ ఫామ్ను తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు మీరు ఈ విధంగా ఫిల్ చేసి తర్వాత దీన్ని గెజిటెడ్ సంతకం చేయించాలి. ఇప్పుడు ట్రేడ్ ఇన్ విచ్ మీరు ఎక్కడ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ అయితే అది రాయండి, లేదు డ్రాయింగ్ అయితే డ్రాయింగ్ రాయండి. అయిపోయిన తర్వాత మీ యొక్క ఫోటో ఇక్కడ అతికియండి. ఓకేనా? ఫోటో మీద సంతకాలు ఏమడిగారా? ఏమడగలేదు, గెజిటెడ్ చేస్తారు, ఇది ఇట్నే పెట్టండి. మీడియం, మీరు ఈ కోర్సుని ఏ మీడియంలో చేస్తారు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, మీరు ఏ మీడియంలో కావాలనుకుంటున్నారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మీడియం సెలెక్ట్ చేసుకుంటారో అదే మీడియంలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ డ్రాయింగ్ అయితేనేమో డ్రాయింగ్కి సంబంధించి, ఇప్పుడు డ్రాయింగ్ అయితే డ్రాయింగ్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ అది. ఆ తర్వాత కర్ణాటక అయితే కర్ణాటక, తెలంగాణలో ఏవైతే ఉన్నాయో మీరు అది చూసుకోండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీరు నీట్గా ఎస్ఎస్సిలో ఉన్న ప్రకారం కుదిరిచ్చి కొట్టువేతలు లేకుండా దూరం మంచిగా నీట్గా రాయండి. సో ఫాదర్ నేమ్ ఇక్కడ రాసేయండి. డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమో ప్రకారం మీకు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాసేయండి. తర్వాత జెండర్ మేలా ఆర్ ఫీమేలా అది ఇక్కడ టిక్ చేయండి. ఇట్లా మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ 10th వరకు ఉంటే 10th హాల్ టికెట్ నెంబర్ వేయండి. ఆ 10th పాస్ అయినటువంటి మంత్, ఇయర్, మోస్ట్లీ మనకు రిజల్ట్ ఏప్రిల్ వస్తాయి కాబట్టి ఏప్రిల్ పెట్టి మీ యొక్క సంవత్సరం 10th పాస్ అయిన సంవత్సరం ఇక్కడ రాయండి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇది ఎవరికి అవసరం అంటే సపోజ్ ఆల్రెడీ మీరు ఇదివరకే లోయర్ హయ్యర్ 2 పాస్ అయి ఉంటే దాని గురించి రాయండి. ఇక్కడ ఓన్లీ హయ్యర్ అయితే హయ్యర్, లోయర్ అయితే మీరు లోయర్ పాస్ అయ్యారు కాబట్టి లోయర్ గ్రేడ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని రాయండి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ మీ ఇంటి అడ్రస్, ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు అత్తగారింటి అడ్రస్ ఇచ్చినేం కాదు, తల్లిగారు అడ్రస్ ఇచ్చినేం కాదు. మీరు ఆదిలాబాద్ నుండి కరీంనగర్లో కోచింగ్ తీసుకున్న, కరీంనగర్ నుండి ఎక్కడ కోచింగ్ తీసుకున్న దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు, కరెక్ట్ ఇవ్వండి. కాంటాక్ట్ మొబైల్ నెంబర్లు 2గా ఎప్పుడు మీరు రెగ్యులర్గా వాడే నెంబర్లు ఇక్కడ 2 రాయండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ సిగ్నేచర్ నీట్గా సంతకం చేసిన తర్వాత ఇప్పుడు అడ్మిషన్ ఇది మీరేం ముట్టాల్సిన అవసరం లేదు, మీ చేతిలో ఇది లేదు. ఓకేనా? తర్వాత ఇదంతా వీటికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీన్ని వెనకాల సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉన్నారు కదా, ఇక్కడ మీరు సంతకం చేయండి. చేసి నేను చెప్పిన సర్టిఫికెట్లన్నీ దీని వెనకాల పెట్టండి. ఏంటిదంటే టీటీసీ, మరోసారి చెప్తా, మీ ఆధార్ కార్డు తర్వాత ఒక 4 ఫోటోలు, తర్వాత మీ 10th మెమో, ఇంటర్మీడియట్ మెమో, రేషన్ కార్డు కూడా పెట్టుకోరి. ఆ తర్వాత వచ్చేసి 10th మెమో జిరాక్స్లు, స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్ జిరాక్స్లు, డిగ్రీ ఉంటే డిగ్రీ జిరాక్స్లు, పీజీ ఉంటే పీజీ, మీ ఇష్టం ఏదైతే మీరు క్వాలిఫై ఉన్నారో అక్కడి వరకు. దాని తర్వాత వచ్చేసి మీ యొక్క అయితే కొన్ని సెంటర్లో క్యాస్ట్ ఇన్కమ్ కూడా, నిజామాబాద్లో పోయినసారి క్యాస్ట్ ఇన్కమ్ కూడా కంపల్సరీ అడిగారు. కాబట్టి మీరు ఈ 2 రోజులలో కూడా నేను ఆల్రెడీ మొన్ననే వీడియోలు చెప్పిన క్యాస్ట్ ఇన్కమ్ తీసుకొని పెట్టుకోండి అని మా సబ్స్క్రైబర్లందరికీ. ఇక తెలంగాణలో మనం ఏం చేయలేము కానీ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఆన్లైన్లో మీరు అప్లై చేశారు కదా, అప్లికేషన్ ఫామ్ జిరాక్స్ ఒకటి, తర్వాత హాల్ టికెట్ జిరాక్స్, ఆ తర్వాత ఈ అప్లికేషన్ని మీరు వీటిని 3 సెట్లు చేయించండి. ఓవరాల్గా 3 సెట్స్ కావాలి. మళ్ళీ ఫైనల్ చేయించుకున్న తర్వాత మీరు గెజిటెడ్ ఆఫీసర్, ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సంతకం చేయించుకోండి. ఇక్కడ మీ ఫోటో మీద కంపల్సరీ అటెస్టేషన్. నిజానికి అప్లికేషన్ ఫామ్లో ఎక్కడ అడగలేదు, కానీ వీళ్ళు ట్రైనింగ్ సెంటర్లో అప్లై చేసినప్పుడు డిఓ ఆఫీస్లో కంపల్సరీ మీరు గెజిటెడ్ తీసుకోరండి అంటున్నారు. అక్కడి వరకు వెళ్ళి ఇదంతా చేసేది ఎక్కువ ఆడవాళ్ళు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సంతకం అవసరం. క్యాండిడేట్ లేకుండా ఏం కాదు, అక్కడ లేకపోయినా ఏం కాదు, కానీ గెజిటెడ్ సంతకం మాత్రం చేయించాలి. గెజిటెడ్ మీ ఫోటో మీద చేసి ఇక్కడ అటాచ్ చేస్తాడు. నాకు తెలిసి ఇది ఎవరు చేస్తారు మీకు ఎక్కువగా అంటే, మీకు రిస్క్ వద్దు, తొందరగా కావాలనుకుంటే ఇదే కలెక్టర్ ఆఫీసుల దగ్గర అదేంటిది నోటరీ వాళ్ళు ఉంటారు, లాయర్లు.
ఓకేనా. వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ తీసుకొని, ఇప్పుడు కరీంనగర్లో అయితే జిరాక్స్ సెంటర్లో కింద ఒక నోటరీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే 100 రూపీస్ తీసుకొని ఆయన సంతకం చేసి ఇచ్చేస్తారు, సింపుల్గా అయిపోతుంది పని. అట్లా మీ ఏరియాను బట్టి మీ డిఓ ఆఫీస్లో కింద వాళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళకి తెలిసే ఇవన్నీ. సో వాళ్ళు సంతకం చేసి ఇస్తారు. చేసినాక 2 అప్లికేషన్ ఫామ్లు సేమ్ ఉండాలి. అంటే దీని మీద ఫోటో, వెనకాల సర్టిఫికేట్ సేమ్. మళ్ళీ ఇంకొకటి అప్లికేషన్ ఫామ్, దాని మీద కూడా ఫోటో, దాని మీద కూడా గెజిటెడ్ సంతకం. లేకపోతే ఒకటి గెజిటెడ్ సంతకం చేసి దాని జిరాక్స్ తీసినా కానీ ఏం కాదు. ఇలా 2 సెట్లు ఒరిజినల్, ఇంకో 2 సెట్లు డూప్లికేట్ మీ దగ్గర పెట్టుకోండి. వెళ్ళిన తర్వాత మీకు డిఓ ఆఫీస్లో ఇవి 2 సెట్లు తీసుకుంటారు. సో 2 సెట్లు మీరు అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చినట్టుగా మీకు ఒక పేపర్ రాసిస్తారు. అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్టుగా పేపర్ రాసిస్తారు. అది అయిపోయిన తర్వాత ఒక 3 లేదా 4 రోజులలో లిస్ట్ పెడతాడు. అక్కడ మీ యొక్క డిఓ ఆఫీస్లోనే లిస్ట్ పెడతారు ఎవరెవరికి సీట్ వచ్చింది అనేది. ఇక్కడ క్యాస్ట్ వైజ్ సీట్లు ఇస్తారు. మళ్ళీ బీసీఏ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా సీట్ ఇస్తారు. అందులో కనుక మీ పేరు ఉంటే మీకు సీట్ వచ్చినట్టు లెక్క. అప్పుడు ఇది ఏదైనా ఒక గవర్నమెంట్ స్కూల్లో, అంటే అదే జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ స్కూల్లో అయితే ఎక్కడైతే కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా సమ్మర్లో నీటి వసతి మంచిగా ఉండి, ఎందుకంటే ఎక్కువ ఆడవాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ స్కూల్లో మీకు 42 డేస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సీట్ వస్తుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేసిండ్రు, సెలెక్షన్ ఫైనల్ లిస్ట్లో మీ పేరు లేదు, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఏం టెన్షన్ పడద్దు. సీట్ రాలేదు మీకు అక్కడ, నేను చెప్తున్నా, ఎగ్జామ్ రాసి పాస్ అయిన అందరికి సీట్ రాదు. ఓకేనా. ఎందుకంటే 3 ఏళ్ల కింద నుండి సీట్ రావడం చాలామంది ఉన్నారు నాకు యూట్యూబ్లో, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఉన్న మధ్యవర్తులు చెప్పి నీకు సీట్ ఇప్పిస్తా, ఓకే నీకు డబ్బులు ఇప్పిస్తా అంటే వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోకండి అసలుకి. ఇకపోతే సీట్ రాకపోతే మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే అప్లై చేసిన వాళ్ళందరూ రాకపోవచ్చు. ఎందుకంటే కొద్దిమందికి ఇదే టైంకి డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, కొద్దిమందికి పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకొద్దిమంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకొద్దిమంది గురుకుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఒరిజినల్ ఎగ్జామ్స్కు ఏదో ప్రిపేర్ అవుతున్నారు. అట్లా 10% రాకపోయినా వీళ్ళు మళ్ళీ మీరు ఏం చేయండి, సీట్ రాదు కాబట్టి వాళ్ళకి వెళ్ళి ముందు కలవండి. సరే ఇలా జాయిన్ కాకపోతే మిమ్మల్ని తీసుకుంటామని వాళ్ళు చెప్తారు. వెయిటింగ్ లిస్ట్ అడగండి, వాళ్ళు ఇస్తారు. అప్పుడు మీరు ఒక క్లాస్ స్టార్ట్ కాకుండా ఒక 2-3 రోజుల ముందు, అంటే మనకు May 1 ఉంది కాబట్టి May 1 స్టార్ట్ అయినాక 2వ తర్వాత మీరు అడిగితే అప్పుడు మళ్ళీ వాళ్ళకి మినిమం అంటే ఎంతమంది 200 మంది రావాలి. అందులో జాయిన్ అవ్వకపోతే మళ్ళీ వాళ్ళ నెక్స్ట్లో ఉన్న వాళ్ళని పిలుస్తారు అనమాట. అట్లా మీకు ఛాన్స్ అయితే ఉండొచ్చు, ఉంటుంది అని నేను చెప్పలేదు కానీ ఉండొచ్చు. సార్ మా నాన్నకి ఎమ్మెల్యే తెలుసు సార్, ఎమ్మెల్యేతో ఈ పని అవుతుంది, మీరైతే వేయించుకోరు డబ్బులు ఇచ్చి, అది కాదు. ఎందుకంటే మంచి చదవటం నష్టపోతారు. ఇక్కడ ఎమ్మెల్యే తెలిసినా, ఎంపీ తెలిసినా ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి మిమ్మల్ని ఎవరెవరు పట్టించుకోరు. అలాంటివి చేసి మీకే వృధా, టైం వేస్ట్, అన్ని వేస్ట్. ఓకేనా. ఇక మీరు ఏ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న సెంటర్ నెంబర్ ఇక్కడ రాసేసేసి ఇది నేను చెప్పిన ప్రాసెస్. ఇప్పుడు 42 డేస్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది. ఓకేనా. సో దీనిపైన నేను సపరేట్ ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో టైం బాగానే అయింది, 20 మినిట్స్ అయింది. నేను దీన్ని సపరేట్ వీడియో చేస్తాను. 42 డేస్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు, మీరు ఎలాంటి బుక్స్ తీసుకెళ్ళాలి, చాలామంది హాస్టల్లో ఉంటారు, ఇంటి దగ్గర నుండి మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీకు ప్రాక్టికల్ రికార్డ్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్తో ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా. రైట్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇంత క్లారిటీగా, ఇంత డెప్త్గా, పర్ఫెక్ట్గా మీకు ఇచ్చినందుకు మీరు గురుదక్షిణగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయాలి. అదే మీరు కొంచెం ఒక డిగ్నిటీగా ఒక చదువుకున్న విద్యార్థిగా మోడల్ అనేసి యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఏదైనా డౌట్ ఉంటే మీరు మమ్మల్ని అడగవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వీఆర్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.